సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేమి కావాలి. నానబెట్టిన అటుకులండి, మామిడికాయ తురుము, టమాటా ముక్కలు, ప్లస్ ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, పసుపు, శనగపప్పు, కరివేపాకు, కొత్తిమీర, మినప్పప్పు, ఆవాలు, సాల్ట్ అండి. ఓకే సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్. ఓకే. నెక్స్ట్ ఆయిల్ వేడెక్కినాక పోపు వేయాలి. కొన్ని శనగపప్పు, ఓకే, కొన్ని మినపప్పు, కొంచెం ఆవాలు, సో మీరు అటుకులతో మీరేం రెసిపీస్ చేస్తారు ఇంకా ఇంట్లో? ఇట్లా చేస్తామండి. మామూలుగా మామిడికాయ తురుము లేకుండా నార్మల్గా చేస్తాం. కొంచెం పసుపు అండి. సో సమ్మర్ స్పెషల్ మామిడికాయ తురుము. సమ్మర్ కొంచెం పచ్చి మామిడికాయ అయితే సలవేనండి, పండుదైతే వేడి, కానీ పచ్చి మామిడికాయ సలవే. తర్వాత పచ్చిమిర్చి వేద్దాం. ఆనియన్స్ అండి. ఓకే. సో మీకు ఫ్రెండ్స్ ఉన్నారా ఇక్కడ? బాగా ఉన్నారండి. ఎంతమంది? చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారా? మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? చాలా మంది. బెస్ట్ ఫ్రెండ్ అంటే ఉన్నారు, హన్మి, విజయ, అందరు బెస్టే. అందరు బెస్టే? ఇప్పుడు ఒకళ్ళు చెప్పామనుకోండి ఒకళ్ళు కుదరదు. అందరు బెస్టే. అందరూ బెస్టే రాలి. సరే టమాటా వేద్దాం. ఓకే. సో మరి మీరు కంటిన్యూస్ గా అన్ని వర్క్స్ తో ఆక్యుపై ఉన్నప్పుడు ఎప్పుడు మీకు రెస్ట్ ఎప్పుడు దొరుకుతుంది? ఒకవేళ దొరికితే ఎక్కడికి వెళ్తారు? రెస్ట్ దొరుకుద్దా అప్పుడప్పుడు? టెంపుల్స్ కాటికి వెళ్తా ఉంటాం. వారం మా దగ్గర సాయిబాబా గుడి ఉంది. ఓకే. ఆ గుడిలో ప్రతి వారం వెళ్తా ఉంటాను. సో ఎప్పుడైనా బయట రాష్ట్రాలకు, బయట ప్రదేశాలు చూడడానికి ఎప్పుడైనా వెళ్ళారా? ఢిల్లీయో, బాంబే, ఇంకెక్కడో? అటు వెళ్ళలేదండి. ఒకసారి వెళ్ళొచ్చామండి మా వారు నేను ఢిల్లీకి. ఇంక ఈ మధ్య కాలంలో అయితే రామేశ్వరం అయితే తిరిగి వచ్చాం ఫ్రెండ్స్ అందరూ. బాగుందా రామేశ్వరం టెంపుల్? బాగుందండి. కొంచెం ఇది కూడా. ఓకే. తురుము. మామిడికాయతో ఏమో రెసిపీస్ చేసుకోవచ్చు అండి సమ్మర్ లో? మామిడికాయ ఉప్పు కూడా యాడ్ చేసేస్తాను. ఉప్పు వేస్తున్నాను. మామిడికాయ పప్పు పెట్టుకుంటారు. పప్పు మామిడికాయ తోటి పచ్చి మామిడికాయ గీకి పచ్చడి లాగా చేసుకోవచ్చు. ఓకే. ఇంకేమైనా ఐడియాస్ మన ఆడియన్స్ కి? ఎందుకంటే సమ్మర్ సీజన్ కదా. అవునవును. సో ఈ సమ్మర్ సీజన్ లో మనం మ్యాంగోస్ తో, మామిడికాయలతో ఎక్కువ రెసిపీస్ చేసుకుంటాం. మామిడికాయ ప్రతి దాంట్లో యూజ్ చేస్తాను.
ఇది వంకాయలో వేసుకుని వాడచ్చు. ఓకే, వంకాయ మామిడికాయ సో నార్మల్ గా కూరల్లో కూడా మిక్స్ చేసేసుకొని మిక్సీ చేసుకోవచ్చు, బాగుంటది. సో ఇప్పుడు మామిడికాయ పులిహోర చేసుకోవచ్చు. మామిడికాయ కూడా గీకేసి పులిహోర లాగా చేయొచ్చు. సమ్మర్ లో ఎక్కువ ఇక మామిడికాయని యూజ్ చేస్తారు బాగా. ఇక అవును, ఇప్పుడు దొరుకుద్ది కదండి అది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలండి మనం? నానబెట్టినట్టు. ఓకే, సో అటుకులు ఎంతసేపు నానబెట్టాలి మనం? ఎక్కువ అక్కర్లేదండి, ఓన్లీ కడిగేసి తీసేసుకో అంతేనా? ఓకే. అటుకుల పాయసం చేస్తారు ఎప్పుడైనా? అటుకుల పాయసం కూడా పాయసం అన్నిట్లో ఏది బెస్ట్ బాగుంటుంది చెప్పండి టేస్టీగా? నాకైతే పాయసం రైస్ తోటి పరమాన్నం చేస్తాం కదా, అది ఇష్టం. సో మీ హస్బెండ్ మీకు బాగా సపోర్ట్ చేస్తారా మీ బిజినెస్ లో? బాగా. అవునా? రెడీ అయిపోయిందండి. ఓకే, రెడీ అయిపోయింది. ఓకే. సో మామిడికాయ పోహ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. మామిడికాయ పోహ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన అటుకులు, పచ్చిమిరపకాయ ముక్కలు, టొమాటో ముక్కలు, మామిడి తురుము, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఆవాలు, మినుములు, శనగపప్పు, ఉప్పు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర. మామిడికాయ పోహ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి పచ్చిశనగపప్పు, మినుములు, జీలకర్ర, ఆవాలు, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, మామిడి తురుము, ఉప్పు, నానబెట్టిన అటుకులు వేసి బాగా కలిపి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, మామిడికాయ పోహ రెడీ.